ముందు భారతీయుడు సీక్వెల్, ఆ తరువాత గేమ్ చేంజర్. మూవీ ఏదైనా, జానర్ మరేదైనా, రిజల్ట్ మాత్రం సేమ్. దీంతో శంకర్ ఒక్కసారిగా వెనుకపడ్డాడు. ప్రస్తుతం వేల్పరి అనే చిత్రం ప్లాన్ చేస్తున్నాడని ప్రచారం సాగుతున్నా అది అంత ఈజీ కాదు. ఎందుకు కాదు అంటే శంకర్ చేతిలో భారతీయుడు 3 ఉంది. అది క్లియర్ కావాలి. కానీ భారతీయుడు పట్టించుకోవడం లేదు. దీంతో శంకర్లో ఫ్రస్ట్రేషన్ పెరుగుతోందట. శంకర్ ప్రస్తుతం వేల్పరి అనే పేరుతో భారీ చిత్రం తీసేందుకు సిద్ధమవుతున్నాడని ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. మరి ఆల్రెడీ పెండింగ్ లో ఉన్న భారతీయుడు 3 సంగతి ఏంటి అంటే ఆ విషయాన్ని కమల్ హాసన్ ను అడగాలి అంటున్నాడట శంకర్. ఎందుకంటే తాను ఇప్పటికీ కమల్ హాసన్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు చెబుతున్నాడట. ఇండియన్ 2, ఇండియన్ 3, గేమ్ చేంజర్ చిత్రాలను ఒకే సమయంలో తెరకెక్కించి తన కెరీర్ లోనే బిగ్ మిస్టేక్ చేశాడు శంకర్. ఇందులో 2 చిత్రాలు డిజాస్టర్లుగా నిలిచాయి. మూడవది భారతీయుడు 3 మాత్రం ఇంకా పెండింగ్ లోనే ఉండిపోయింది. కమల్ హాసన్ డేట్స్ ఇస్తే కొద్ది భాగం షూట్ చేసి రిలీజ్ చేసేసి తన దారిలో తాను కొత్త సినిమా పనిలో పడాలి అనేది శంకర్ ప్లాన్. కానీ కమల్ హాసన్ డేట్స్ కుదరడం లేదు. ఒకవైపు విలన్ గా కల్కి సీక్వెల్ లో నటిస్తున్నాడు. ఇంకోవైపు శివకార్తికేయన్ హీరోగా కొత్త సినిమాను నిర్మిస్తున్నాడు. రజనీకాంత్ తో మల్టీస్టారర్ చేస్తానంటున్నాడు. తాను హీరోగా మరో సినిమా మొదలు పెట్టాలి అంటున్నాడు. వీటి మధ్య భారతీయుడు 3కి కమల్ తిరిగి వెళ్లడం కష్టమే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. మరి శంకర్ ఇంకెంతకాలం వెయిట్ చేస్తాడో, అసలు భారతీయుడు 3 రిలీజ్ అవుతుందా లేదా అన్నది కాలమే సమాధానం చెప్పాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.